మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో యేసు ప్రభువారు పేతురుకి చెప్తున్న మాట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పారు. ప్రార్థన చేయండి అని యేసు ప్రభువారు స్వయంగా పేతురు చెప్తే పేతురు తదితరులు నిద్రపోతున్నారు. అంటే ఆత్మ చెయ్యాలని ఉంది కానీ వారి శరీర బలహీనత వల్ల వారు చేయలేకపోయారు. అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది. ఎందుకు ప్రార్థించాలి అంటే బైబిల్ చెప్పే మాట ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనలు విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవుని స్తోత్రం. దేని గురించి మనం చింతపడకూడదు. తిండి గురించి, వస్త్రాల గురించి, ఇంటి గురించి, ప్రతి సమస్య గురించి చింతపడకూడదు. కానీ మన తలంపుల వలన మనం కీడు కొని తెచ్చుకుంటాం, శోధనలో పడిపోతాం. ఈ శోధనలు కాపలి ఉండాలంటే మనం చేయవలసింది మొట్టమొదటిగా ప్రార్థన. దేవుని స్తోత్రం. అర్థమైంది కదండి. ప్రార్థన ప్రాముఖ్యత మన హృదయంలోంచి తలంపులు, చెడు తలంపులను అడ్డుకునే శక్తి ఈ ప్రార్థనకే ఉంది. రెండవది, ధర్మశాస్త్రం వినపడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రం వినబడకుండా బైబిల్ అసలు ముట్టుకోరో, చదవరో, ప్రార్థనే చేస్తూ ఉంటారు. అయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే, ధర్మశాస్త్రం వినపడకుండా ప్రార్థన చేస్తే నాకు ఇష్టం ఉండదు, హేయము అని చెప్తున్నాను. మరి ధర్మశాస్త్రం విని ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టం అవుతుంది. అప్పుడు ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయలా మీకు ఏది ఇష్టమో అది అడగండి అన్నాడు. ఆయనలో ఉండాలంటే సంఘంలో మనం ఉండాలి. మనలో ఏముండాలి? ఆయన దైవజనులు చెప్పే మాటలు, బైబిల్లో చెప్పే మాటలు మన హృదయంలో భద్రంగా పెట్టుకోవాలి. హృదయం అనే పలక మీద కూడా రాసుకోమని దేవుడు చెప్పాడు. ఏమండి, ధర్మశాస్త్రం విని మన హృదయంలో భద్రపరచుకోవటం వల్ల మనకు ప్రయోజనం ఏంటని మనకు ఆలోచన రావచ్చు. అంటే కీర్తనకారుడు చెప్తున్నాడు 19వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ధర్మశాస్త్రం అది వినటం వల్ల, చదవటం వల్ల మనకేమవుతుందంటే ప్రాణమును తెప్పరిల్లజేయును మొట్టమొదటి. రెండోది, బుద్ధిహీనులకు జ్ఞానం ఇచ్చును. ప్రాణం తెప్పరిల్లజేయటం అంటే ఏదో కష్టపడి అడిచిపోయి ప్రాణం పోయేలాగా నీరసంగా ఉన్నాడు అనుకోండి, ఒక గ్లాసు మజ్జిగో ఏదో లేకపోతే కూలింగ్ వాటర్ ఇచ్చామనుకో, అమ్మ ప్రాణం తెప్పరిల్లిందమ్మా అంట. లేదు అప్పుల బాధలో చచ్చిపోదాం ఇంకెందుకు అని ఒక ఆయన భుజం మీద చేసి నీకేం భయం లేదయ్యా, నీకు ఎంత 2 లక్షలుగా 3 లక్షలు ఇస్తాను, అప్పులన్నీ తెచ్చుకుని ఏదైనా చేసి బతికన్నారనుకో, ప్రాణం తెప్పరిల్లినట్లు ఉంటారు. యెహోవా ధర్మశాస్త్రం వినటం వల్ల మనకు ప్రాణం తెప్పరిల్లుతుంది. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయుటకు మనం యోగ్యులం అవుతాం. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడయ్యను. ఈ ధర్మశాస్త్రం మనకు టీచర్, ఉపాధ్యాయుడిగా మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంటే పాపాలు కడగటానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వస్తుంది. మన ఎవరు ఏ భేదం లేదు, ప్రతి వారు కూడా పాపం చేసాం కనుక ఈ పాపాలు కడుక్కోవాలంటే ధర్మశాస్త్రం శ్రద్ధగా వింటూ, శ్రద్ధగా చదువుతూ మనం ఎక్కడ తీసుకెళ్తామంటే యేసుక్రీస్తులోకి వస్తాం. యేసుక్రీస్తు మన ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి వేస్తాడు. మూడోది, ఇప్పుడు ఇష్టమైన ప్రార్థన, ధర్మశాస్త్రం చదవడం వల్ల ప్రయోజనాలు, ప్రార్థన వల్ల ప్రయోజనాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మూడోది, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9-10 వచనాలు చదివినట్లయితే,
హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుడు మన హృదయాన్ని, అన్ని అంతరింద్రియాలను కూడా పరీక్షించేవాడు. అలాగే 44 కీర్తన 21 వచనంలో హృదయ రహస్యములు ఎరిగిన దేవుని స్తోత్రం. దేవుడు మన హృదయంలో ఏ తలంపు వచ్చినా ఆయనకి తెలిసిపోద్ది. ఆ సంగతిని శోధింపక మానునా? ఆయన మన హృదయాలన్నీ కూడా శోధించాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎందుకంటే మన హృదయంలోంచి ఏం రావాలంటే జీవజల ధారలో ప్రవహించాలి. కానీ మన నోటి వచ్చి చిన్నప్పటి నుంచి కూడా బూతులు, ఇటువంటి పోకిరీ చేష్టలు. కాబట్టి హృదయాన్ని చాలా భద్రపరచుకోవాలి. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ కూడా హృదయం గురించి చెప్తున్నాడు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదర్శనములు హృదయంలో నుండే వచ్చును. ఇవి కూడా హృదయంలోంచి వస్తాయి. జీవధారలు కూడా హృదయంలోంచి వస్తాయి. ఏ దారులు నీ హృదయంలోంచి ప్రవహించినాయో నీకు నువ్వే పరీక్షించుకోవాలి. అండర్స్టాండ్? ఒక ఆయన గురించి ఉదాహరణ చూద్దాం. దావీదు దేవుడికి ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని చెప్పాడు. ఎక్కడ? అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో. అలాగే ఈ 2 సామ్యుయేలు 11వ అధ్యాయం 2వ వచనంలో బెత్షెబాను చూసి మోహించాడు. ఎక్కడ ఇచ్చింది? హృదయంలో తలంపు వచ్చింది, పాపం చేశాడు. ఈ పాపానికి ప్రతీకారం సామ్యుయేలు 12వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు శాపం పెట్టాడు. చదువుకోండి. ఇప్పుడు కూడా ఇశ్రాయేలీయులు యుద్ధంలోనే పాల్గొంటూ మరణిస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, ప్రార్థన, ధర్మశాస్త్రం వినుట, హృదయాన్ని భద్రపరచుకుంటా, ఈ మూడింటికి లింక్ ఉంది కనుక ఈ 3 మర్చిపోకుండా తప్పకుండా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.